హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలన్ బ్యారీ ఇండస్ట్రియల్ గ్యాసెస్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ 1973లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాసెస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ అని, ఆక్సిజన్, దీంతోపాటు కార్బన్ డైఆక్సైడ్, మెడికల్ గ్యాసెస్, స్పెషాలిటీ గ్యాసెస్ లైక్ హీలియం, హైడ్రోజన్ అండ్ దీంతో పాటు వీళ్ళు డ్రై ఐస్ అండ్ ఫైర్ ఫైటింగ్ గ్యాసెస్ని కూడా సెల్ చేస్తామని చెప్తున్నారు. అండ్ వీళ్ళకి సర్వీసెస్ వచ్చేసి 3 కేటగిరీస్లో ప్రొవైడ్ చేస్తారండి. ఒకటి వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక లార్జ్ ప్లాంట్ని వీళ్ళు డిజైనింగ్ బిల్డ్ కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ సపరేషన్ యూనిట్స్ అని, ఏదైనా ఒక కస్టమర్స్కి ఈ గ్యాస్ ప్లాంట్స్ని బిల్డ్ చేయాలంటే ఆ యొక్క సర్వీసెస్ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ గ్యాస్ పైప్ లైన్స్. సో హాస్పిటల్స్లో కావాల్సిన ఈ గ్యాస్ పైప్ లైన్స్ కూడా ఇన్స్టాల్ చేస్తారు. అండ్ దాంతో పాటు ఈ మెడికల్ ఎక్విప్మెంట్ కూడా వీళ్ళు సెల్ చేస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్ అనస్థియా మెషిన్స్ అని, వెంటిలేటర్స్ అని, పేషెంట్ మానిటర్స్ అని, స్టెరిలైజర్స్ అని, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ కూడా వీళ్ళు సెల్ చేస్తామని చెప్తున్నారు. అండ్ వీటితో పాటు వీళ్ళు 3 టైప్ ఆఫ్ కస్టమర్స్ కి వీళ్ళు సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అందులో ఫస్ట్ వచ్చేసి బల్క్ కస్టమర్స్ అండి. వీళ్ళకి ఏంటంటే ఈ క్రయోజెనిక్ ట్యాంకర్స్ ద్వారా గ్యాసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్యాకేజ్ కస్టమర్స్ అంటే సిలిండర్స్ ద్వారా గ్యాసెస్ ని ప్రొవైడ్ చేయడం. ఆన్సైట్ కస్టమర్స్ అంటే ఈ గ్యాస్ ప్లాంట్స్ ని వీళ్ళు సెటప్ చేసింటారు కదా, ఆ కస్టమర్ లొకేషన్ లోనే వాటిని ఆపరేట్ చేయడం అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి వీళ్ళు సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఇండస్ట్రీ, ఫార్మాసిటికల్, హాస్పిటల్ అండ్ ఇంజనీరింగ్, రైల్వే, పెట్రోకెమికల్, డిఫెన్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. అండ్ దీంతో పాటు 1829 కస్టమర్స్ ఉన్నట్టు చెప్తున్నారు వీళ్ళకి. అండ్ 8 ప్లాంట్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అందులో 4 వచ్చేసి వెస్ట్ బెంగాల్లో, 2 వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో, ఒకటి వచ్చి తెలంగాణ, ఇంకొకటి వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ టోటల్ ఎంప్లాయీస్ వచ్చేసి 281 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే 85 కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నట్టు చెప్తున్నారండి. సో ఇక్కడ ఏంటంటే గ్యాసెస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడమే కాకుండా వాటిని సెల్ చేస్తున్నారు త్రూ సిలిండర్స్, ట్యాంకర్స్ ద్వారా. అండ్ దీంతో పాటు గ్యాస్ ప్లాంట్స్ ని బిల్డ్ చేస్తున్నారు. అండ్ మెడికల్ గ్యాసెస్ ని ఇన్స్టాల్ చేయడంతో పాటు మెడికల్ ఎక్విప్మెంట్ కూడా సెల్ చేస్తున్నారు. సో ఇలా డిఫరెంట్ వేస్ లో వీళ్ళ రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్నారండి. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, 2024లో వీళ్ళ రెవెన్యూ 290 crores ఉంటే 2025కి 348 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ 20% గ్రోత్ అయితే కనపడుతుందండి ఇయర్ ఆన్ ఇయర్ లో. అండ్ ప్యాట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 80% గ్రోత్ పైగా అయితే కనపడుతుంది ఇయర్ ఆన్ ఇయర్ లో. సో దీన్ని బట్టి చూస్తే ఆపరేషనల్ ఎఫిషియన్సీ, మార్జిన్ ఎక్స్పాన్షన్ అనేది ఇక్కడ సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయితే వచ్చింది. అండ్ దీంతో పాటు రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ పరంగా చూసుకున్నట్లయితే క్యాపిటల్ ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ ప్రాఫిట్స్ ని స్ట్రాంగ్ గా అయితే చూపిస్తున్నారు. అండ్ దీంతో పాటు వీళ్ళ డెప్ట్ లెవెల్స్ కూడా మోడరేట్ గానే ఉన్నాయి. సో ఓవరాల్ గా ప్రాఫిట్ పరంగా, రెవెన్యూ పరంగా స్ట్రాంగ్ గా ఉన్నారు. మార్జిన్స్ అండ్ రిటర్న్ రేషియోస్ కూడా సిగ్నిఫికెంట్ గా గ్రో అవుతూ వచ్చారండి. సో ఓవరాల్ ఫినాన్షియల్స్ వైజ్ గా అయితే స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ వీటితో పాటు ఈ గ్యాసెస్ కానీ లేదా రిలేటెడ్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ నుంచి రెవెన్యూ చూసినట్లయితే 83% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. ఈ ఇంజనీరింగ్ సర్వీసెస్ నుంచి 16% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారండి. అండ్ మనం ఇండస్ట్రియల్ వైజ్ గా రెవెన్యూ చూసినట్లయితే ఫార్మాసిటికల్స్ నుంచి 29%, స్టీల్ ఇండస్ట్రీ నుంచి 28% అండ్ రీటైల్ నెట్వర్క్ నుంచి 11%. అండ్ దీంతో పాటు హెల్త్ కేర్ నుంచి వీళ్ళకి 8% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. సో ఈ మెయిన్ గా ఈ 4 కేటగిరీస్ లో రెవెన్యూ అయితే ఎక్కువ డిపెండెన్సీ ఉందండి. అండ్ మిగతా ఇండస్ట్రీస్ నుంచి రెవెన్యూ కావాలంటే మీరు స్క్రీన్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద గవర్నమెంట్ కస్టమర్స్ నుంచి వీళ్ళకు 20% రెవెన్యూ వస్తుంటే నాన్ గవర్నమెంట్ కస్టమర్స్ నుంచే 79% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారండి. వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ ప్లాన్స్ డిఫరెంట్ లొకేషన్స్ తో పాటు కస్టమర్స్ తో కూడా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ బిజినెస్ వైజ్ గా కూడా సిగ్నిఫికెంట్ గా గ్రోత్ అవుతూ వచ్చారండి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి, June 24th ఓపెన్ అయ్యి 26th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 2 పర్ షేర్, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 380 to 400 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 37 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 852 crores పైగా రైజ్ చేస్తుంటే అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 400 crores, ఆఫర్ పర్ షేర్ లో వచ్చేసి 452 crores లో వస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,800 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు.
అండ్ కమింగ్ టు ద పియర్స్ అండి, ఈ పర్టికులర్ సెగ్మెంట్స్తో అదర్స్తో మనం కంపేర్ చేసి చూసినప్పటికీ వీళ్ళ ప్రైస్ క్వైట్ హైలోనే కనపడుతుంది. బట్ సిమిలర్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటాయో లైక్ లిండే ఇండియా, వీళ్ళు బిగ్ ప్లేయర్స్ అనమాట. వీళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రైజెస్ కూడా సిమిలర్గానే ఉన్నాయి. బట్ హైయర్ ప్రైస్లో ఐపీఓను కోట్ చేసినప్పటికీ కంపెనీ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా ఉంది. అండ్ దీంతో పాటు గ్రోత్ పొటెన్షియల్ కూడా కనపడుతుంది కాబట్టి ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా అండి. ఇంకొక విషయం ఏంటంటే ప్రొడక్షన్ కెపాసిటీ పర్ డేకి మనం చూసుకున్నట్లయితే 2023 ఫినాన్షియల్ ఇయర్లో 591 టన్స్ పర్ డే నుంచి 2025 ఫినాన్షియల్ ఇయర్కి చూసుకున్నట్లయితే 3861 టన్స్ పర్ డేకి అయితే ఇంక్రీజ్ అయిందండి. చూడొచ్చు మీరు బిజినెస్ పరంగా వీళ్ళు ఎంత గ్రో అవుతున్నారు. ప్రొడక్షన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుందంటే వీళ్ళ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టు. అండ్ దీంతో పాటు బిజినెస్ గ్రోత్ కూడా ఎక్స్పాండ్ అవుతున్నట్టు అండి. సో దీన్ని బట్టి చూస్తే బిజినెస్ గ్రోత్ పరంగా బాగున్నారు అండ్ ఫినాన్షియల్స్ వైజ్ గా బాగున్నారు. రిటర్న్స్ అండ్ మార్జిన్స్ పరంగా కూడా సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అయితే వచ్చారు. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్ అండి, అఫ్ కోర్స్ వీళ్ళు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు కస్టమర్స్తో. బట్ లార్జ్ కస్టమర్స్ నుంచి రెవెన్యూ పర్సంటేజ్ ఎక్కువ డిపెండెన్సీ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ లార్జ్ కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ రాకపోయినా క్యాన్సిల్ అయినా ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 2% ఉంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైజ్గా స్ట్రాంగ్గానే ఉన్నారు కాబట్టి నేను ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని నేనైతే ఈ ఐపీఓని సబ్స్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.